వీళ్ళు అరెస్ట్ చేసినా ఎవరిని కూడా తొందరపడొద్దు. మనం బాధ్యత కలిగ పొజిషన్లో ఉన్నాం ఈ నియోజకవర్గంలో. మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సిఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సిఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం దయచేసి నేను అలౌ చేయండి అని నేను సిఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సిఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రతల కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తూ ఉన్నాను, చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నా. ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగట్టు హనుమంతుని పట్టణం తీసుకొని వీడినే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడు. నిజాయితీకి మారు పేరు కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. యావత్ మీడియా సాక్షిగా ఇలా తడి బట్టలతోని వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని, కొండగట్టు హనుమంతుని విగ్రహం పట్టం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడి బట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నంబర్ కావచ్చు, అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు, మీరు సవాల్ విసిరినరు, మీ సవాల్ని నేను స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎవరి కోసమో నీ కోసమో కాదు, ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించినరో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను పెట్టుకోవడానికి వచ్చి ప్రమాణం చేసినా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా,
మీకు ఫ్లై యాష్లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా? నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను. నిన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు, నీ కార్యకర్తలు అవసరం లేదు, పబ్లిక్ నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఇద్దరం కలిసి పోదాం. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చెయ్యి, నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా. కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్నం ప్రభాకర్ గారు నాలాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్నా ఇవాళ, రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను. రేపాడ నీకోసం 11 గంటలకి వెయిట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రభుత్వం మీదే, పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియొద్దు, మీరు కూడా అరెస్ట్ కావద్దు. మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే, మంత్రి మీరే, ఏం లొల్లి లేదు. మొత్తం సెక్యూరిటీ పెట్టు, అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మన ఇద్దరమే వయసొద్దాం. టెంపుల్ లోపలికి పూజారీలు ఉంటారు, ఆడ వయసొద్దాం. తడి బట్టలు ఇద్దరం ఆడే గుడిలోనే స్నానం చేద్దాం, ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను.